6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. గతంలో మోడీ అదానీ ఒక్కటే అని, అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే అదానీతో కలిసి దావోస్లో అలాయబలాయ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం ఆయనతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ గత ఎన్నికల్లో చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని చెప్పారు. అంటే సరిగ్గా మూడవ వంతు 119లో 39 అంటే సరిగ్గా మూడవ వంతు. అంటే జనమేమి మననేదో తీసవతల పాడేది, వీళ్ళు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపోయాను. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతలు వాడేసి మనం ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. నిజానికి 14 సీట్లలో కనీసం 7 సీట్ల స్థానాల్లో మనం గెలిచినాం. అంటే సరిగ్గా మూడవ వంతు. 119లో 39 అంటే సరిగ్గా మూడవ వంతు. అంటే జనమేమి మననేదో తీసవతల పాడేది, వీళ్ళు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే